అమ్మ రంభా, నా పేరు రాధిక సార్. ఏ పేరుతో పిలిచినా పిలిపించుకోవడం అలవాటు చేసుకో. ఏ పేరుతోనైనా సుడి తిరిగిందంటే నా అంత అవుతుంది. మీ అంతెందుకులేండి సార్. పెదాలు వద్దంటున్నా మనసు కావాలంటుందని నాకు తెలుసు. ఎంతమందిని చదివితే ఇంత పెద్ద ఈవెంట్ మేనేజర్ అయి ఉంటాను. ఇల్లు దివ్యంగా ఉంది. ఎక్కడైనా నా గురించి ఇంట్రడక్షన్ బిల్డప్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఇచ్చుంటే ఇంట్లో వాళ్ళు బయట ఉండేవారు, లేరంటే ఇవ్వలేదనేగా. నువ్వు బాగుపడవు, నన్ను బాగుపడినావు. వాళ్ళు ఎదురు చూస్తుంటారు సార్. నీకోసమా? మీకోసం. అయితే ఇబ్బంది లేదు. వెయిటింగ్ చేసినప్పుడే మన వెయిట్ తెలుస్తుంది. రామ్మా. ఎవరు? చూసావా, నీ వల్ల నా ఇంట్రడక్షన్ నేనే ఇచ్చుకోవాల్సి వస్తుంది. నేను ఇస్తానులేండి సార్. అక్కర్లేదు, ఆగు. అయ్యా, నా పేరు పిపాసి. ఏ పాచి? పాచి పీచు కాదండి, పిపాసి. పిలకపాటి శ్రీనివాసు, ముద్దుగా పిపాసి అంటారు మీలాంటి అభిమానులందరూ. నువ్వెవరో తెలియకుండా నేను నీ అభిమానేంటి? పెద్ద పెద్ద పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసి ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ని అయ్యాను. ఈ పెళ్లి చేశాక ఆటోమేటిక్ గా మీరు కూడా నా అభిమాని అయిపోతారు. ఓ, ఈవెంట్ మేనేజర్వా? నేను చేస్తే అందరిలా ఉండదండి. ఏంటి పెళ్ళి? ఏ తాళి కట్టించరా? అయ్యా, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నాకు కాస్త ప్లేస్ కావాలి. తీసుకో. నేను ఏ పెళ్లి చేసినా ముందుగా అమ్మాయి అబ్బాయి మధ్య అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అభిమానం ఎలా ఉంది, రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటారు అనేది టెస్ట్ పెట్టి ఆ రిజల్ట్ మీకు నచ్చాకే పెళ్ళవుతుంది. లేదంటే పెళ్లి జరగనివ్వను. నిన్ను తీసేస్తే పెళ్లికి అడ్డం ఉండదు కదా. అలాంటి ఆలోచన వద్దు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అటు అబ్బాయిని పంపిస్తున్నారు, ఇటు అమ్మాయిని పంపిస్తే పెళ్లి కాకుండా అమ్మాయిని పంపించమంటారా? కుదరదు. రేపు కలిసి ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ రావాలి కదండి. అలాంటివి నాకు నచ్చవు. ఇదే మంచి అవకాశం. ఆ అబ్బాయి ఎలాంటి వాడనేది భూమికి అర్థమైతే భూమి కాదంటే ఆయన ఈ పెళ్లి చెయ్యడు. ఏమండి, ఇంకా మీరు మన రోజుల్లాగే ఆలోచిస్తే ఎలా? వెళ్ళనివ్వండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు. ఒకరికొకరు అర్థమైతే రేపొద్దున వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కదా. లేదు జయ. చూడండి, మీరు ఈ ఒక్కసారికి నా మాట కాదనడానికి వీల్లేదు. భూమి వెళ్తుంది అంతే. మేడం గారు ఓకే అనక సార్ ఓకే అనక తప్పదు. మేడం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు తెస్తారా? ఇదిగోండి. ఓకే, క్యాచ్. మా రిసార్ట్ లొకేషన్ షేర్ చేస్తాను, అమ్మాయిని పంపించండి. ఓకే. ఆ రాశి ఫాలో. అయ్యో, ఎలాగైనా భూమి మనసు మారితే చాలు. పావని, ఏంటి ప్రాబ్లం? చిన్న పొరపాటు జరిగింది సార్. మీ ఆయనకి పంపించాల్సిన మెసేజ్ ఇంకెవరికైనా పంపించా? అయ్యో, అది కాదు సార్. ఈ ఫోటోలన్నీ కలిసిపోయాయి. ఎవరికి ఎవరు జోడినో అర్థం కావడం లేదు. ఇలా తగలాయి. ఏమన్నా అంటే మనోభావాలు దెబ్బతింటాయి. నా ఇంటెలిజెన్స్ వాడి నేనే కనుక్కుంటా. చూడ చక్కని జంట, వీళ్ళిద్దరిది ఓ జంట. పట్టుకో, అందులో తిరిగిలేదు. దరిద్రానికి దరిద్రం చూడని వీళ్ళ జంటను చూడగానే అర్థమైపోయింది. ఇదిగా పట్టుకో. సార్, మీ ఇంటెలిజెన్స్ మామూలుగా లేదు సార్. నా ఇంటెలిజెన్స్ సర్టిఫికెట్ చూసి రమ్మన్నారు, హైటు వెయిట్ చూసి పమ్మన్నారు. లేదంటే పెద్ద సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. ఇదిగా ఈ లోపలెట్టుకో.
కమాన్. స్మిత, రేపు రిసార్ట్కి వెళ్తున్నామని వచ్చి ఇలా ఆలోచనలో పడ్డావేంటి? అక్కడేం ప్లాన్ చేయాలనా? నాకేం అర్థం కావట్లేదా లేఖ్య. చిన్నప్పటి నుంచి నా లైఫ్ని ఎంత గొప్పగా ఊహించుకున్నదానో నీకు బాగా తెలుసు. డాడ్ మనీ మొత్తం పోగొట్టడం వల్ల తప్పదని తెలిసి నువ్వు చెప్పావని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ మాధవ్తో మాట్లాడిన తర్వాత అతనితో లైఫ్ లాంగ్ ఉండాలంటే భయం వేస్తుంది. నా పెళ్లి గురించి, వచ్చే హస్బెండ్ గురించి వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాను. కానీ మాధవ్ ఏమో హోటల్ ఓనర్లా కాకుండా పనివాళ్ళ ఉంటున్నాడు. అతని మాట తీరు కూడా నాకు నచ్చట్లేదు. అతని మనసులో కూడా నేను లేను. మాధవ్కి నాకు మ్యాచ్ అవ్వదు. అతనితో లైఫ్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. నా వల్ల కాదలేక్యా. చూడు స్మిత, మాధవ్ ఎందుకలా ఉన్నాడో తెలుసా? అతను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఏంటి? మాధవ్ వేరే అమ్మాయిని లవ్ చేశాడా? మరి అలాంటి వాడిని నేను చేసుకోవడం ఏంటి? నువ్వు ఆలోచించాల్సింది మాధవ్ గురించి, అతని ప్రేమ గురించి కాదు, మీ నాన్న చేసిన అప్పు గురించి. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి, లేదంటే చిక్కుల్లో పడతాం. నీ బాధ నాకు అర్థమైంది స్మిత. రోజులన్నీ మనం అనుకున్నట్టు ఎందుకుంటాయి చెప్పు? జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం అనవసరం. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో లోన్స్ పే చేయడం, అప్పులు తీర్చడం చాలా కష్టం. పైగా మంచి సంబంధాలు అస్సలు రావు. ఫస్ట్ నువ్వు ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఈ పెళ్లే మార్గం. నీ గురించి, నీ పేరెంట్స్ గురించి ఆలోచించుకో. మగవాడు ప్రేమకి బానిస. మాధవ్ని నీ ప్రేమతో నీ చుట్టూ తిరిగేలా చేసుకో. వీళ్ళంతా విలువల కోసం, పరువుల కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు. పెళ్ళయ్యాక చచ్చినట్టు నీతోనే ఉంటాడు. అప్పుడు నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడు. బాగా ఆలోచించుకో. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. అనవసరంగా వేరే ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. ఈ ప్రపంచంలో నాకందరికంటే మా అన్నయ్య నాకెక్కువ. నీలాంటి వాడికి ఇప్పటికీ నా మనసులో చోటిస్తున్నాను చూడు. నాది తప్పు.